గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకునేటటువంటి శుభతిథి అంశంలో భాగంగా ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ నవంబర్ నెల 2023 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి తెల్లవారుజామున 3:18 వరకు, తదుపరి నవమి. పుష్యమి నక్షత్రం ఉదయం 11:46 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శుభం యోగం సాయంత్రం 3:40 వరకు, తదుపరి శుక్లయోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:25 వరకు, తదుపరి కౌలవకరణం తెల్లవారుజామున 3:18 వరకు, అనంతరం తైతులకరణం. వర్జ్యం రాత్రి 1:50 నుండి 3:35 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 3:54 నుండి 4:39 వరకు. అమృత ఘడియలు రాత్రి 6:04 నుండి 6:32 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక నేటి విశేషం ఆశ్వీజ బహుళ అష్టమి. ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి ఈనాడు. ఈ కృష్ణ పక్షంలో వచ్చినటువంటి అష్టమిని రాధాష్టమి అని కొన్ని సంప్రదాయాల్లో జరుపుతారు. అనగా రాధాదేవి కృష్ణ పరమాత్మల యొక్క ప్రణయానికి నాంది ఈనాడే అని మనకి శాస్త్రం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఈనాడు కృష్ణుడికి చాలా విశేషమైనటువంటి ఉత్సవాన్ని జరుపుతారు. ఎందుకనగా గోపాష్టమి, గోకులాష్టమి, జన్మాష్టమి పూర్తయి ఈనాటికి 30 రోజులు అవుతుంది కనుక జన్మాష్టమి తర్వాత వచ్చేటటువంటి ఈ బహుళ అష్టమిని చాలా విశేషంగా జరుపుతారు. అందున ముఖ్యంగా ఉడిపిలో చాలా విశేషమైనటువంటి ఉత్సవాన్ని ఆ బాలకృష్ణుడికి ఈనాడు చేస్తారు. ఈనాడు కృష్ణనామస్మరణ, కృష్ణుడికి సంబంధించినటువంటి స్తోత్రం, రాధాదేవికి సంబంధించినటువంటి అర్చన చేయటం చాలా విశేషం. అందున అష్టమి తిథి అనగానే మనకి గుర్తొచ్చేటటువంటి దేవత దుర్గాదేవత. దుర్గా అమ్మవారి రాధాస్వరూపం అని మనకి అనేక పురాణాల ద్వారా అవగతమవుతున్నటువంటి విషయం. ఊర్ధ్వలోకాలకు కూడా పైభాగంలో ఉన్నటువంటి గోలోక నివాసిని అయినటువంటి రాధాదేవి యొక్క నామస్మరణ, కృష్ణుడి యొక్క అర్చన ఈనాడు అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. ఇక ఈనాటి నక్షత్రం గురించి కనుక చెప్పుకున్నట్లయితే ఆశ్లేషో రగసార్పాహి భుజంగో వ్యాడ సంనిక అని ఆశ్లేష నక్షత్రం ఈనాడు. సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు సర్పదోష నివారణకై పూజాధికాలు ఈనాడు జరిపించినట్లయితే ఆయా నాగదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అని మనకి శాస్త్రంలో చెప్పినటువంటి అంశం. అందున వారం ఇవాళ ఆదివారం అయింది, అష్టమి తిథి కనుక సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందటంతో పాటు సూర్య నమస్కారం చేయటం, అరుణపారాయణం, సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం కూడా ఈనాడు చాలా విశేషం. అందున ఆదిత్య హృదయం అని చెప్పబడేటటువంటి స్తోత్రాన్ని గనక ఈ అష్టమి తిథి ఆదివారం నాడు చేయటం వల్ల సమస్త శుభాలతో పాటు కార్యజయం కూడా జరుగుతుంది. కాబట్టి వారాధిపతి అయినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం, దుర్గాదేవి యొక్క అనుగ్రహం, రాధాకృష్ణుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మనందరిపై ఉండాలని ఆశిస్తూ కృష్ణనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అంశాలన్నిటినీ కూడా గ్రహయోగంలో తెలుసుకుందాం. అందులో భాగంగా నేటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు ఆదివారం, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం, అలాగే ఆశ్లేష నక్షత్రాల్లో చంద్రుడు సంచరిస్తారు. పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చినటువంటి రోజుని పుష్యార్క యోగము, అమృత సిద్ధి యోగంగా పిలుస్తారు. ఈ పుష్యార్క యోగం నాడు సూర్యుని యొక్క ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఈ పుష్యార్క యోగం ఉండేటువంటి రోజున ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం కోసమే చేసేటువంటి
సూర్యుడికి సంబంధించినటువంటి ఉపవాసాది దీక్షలు, వ్రతాలు, దానాలు ఇవన్నీ కూడా అమృతతుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితి కనుక గమనిస్తే మేషరాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు చంద్ర సంచారం ఉండగా సింహరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. తులారాశి యందు రవి, కుజ, బుధ గ్రహాలు సంచరిస్తూ ఉండగా కుంభమందు శనేశ్వరుడు, మీన, కన్యా రాశుల యందు రాహుకేతువులు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు కొంత కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని 1-2 సార్లు ఆలోచన చేసి తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు లేదా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండడం, అలాగే వాగ్దానాలు చేసేటప్పుడు కూడా స్థాయిని, శక్తిని దృష్టిలో పెట్టుకుని వాగ్దానాలు చేయడం చెప్పదగినటువంటి సూచన. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా బాగున్నది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు కొంత ధనాన్ని వెచ్చించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత తక్కువగా ఉంటుంది. వ్యాపారపరంగా ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి మాత్రం కాలం కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తుంది. ఆర్థిక పరంగా ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉండడానికి, అలాగే తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, బంధువర్గంతో ఉండేటువంటి మాట పట్టింపులు తొలగిపోవడానికి అవకాశం ఉన్నది. వీరందరితోనూ కూడా సఖ్యతతో మెలగడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి ఈరోజు గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. శత్రువుల యొక్క బాధ తక్కువగా ఉంటుంది. రుణ బాధలను తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలున్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పురోగతి కనబడుతూ ఉన్నది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా లాభాలని ఆర్జించడానికి, వ్యాపారంలో మార్పులకి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పూర్తి స్థాయిలో కొంత అదృష్టంతో ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, అలాగే కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి, కుటుంబ సభ్యుల్లో సఖ్యత పెరగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఎదగడానికి, అలాగే ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. నూతన గృహ ప్రవేశానికి లేదా కొత్త ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు, స్థలాలు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు ఏవైతే గత కొద్ది కాలంగా ముందుకు సాగక ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటిలో కొంత ముందడుగు వేస్తారు. మరీ ముఖ్యంగా న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేయడానికి,
కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈరోజు కొంత తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఉద్యోగ మార్పుకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కాలం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వంశపారంపర్య వ్యాపారాల్లో ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఈరోజు అవకాశాలు అధికంగా ఉన్నాయి. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి ఈరోజు విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతతకి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే దక్షిణ దిక్కు ప్రయాణము శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో విజయం కనబడుతూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఖచ్చితంగా కనబడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగున్నది. బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ, కుటుంబ సభ్యులు కానీ మీరు చేసినటువంటి పనులన్నిటినీ కూడా మెచ్చుకుంటారు. మీకు సహాయ సహకారాలను అందిస్తారు. మీ వెన్నంటే ఉండడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. మానసిక భయాన్ని దూరం చేస్తారు. మరీ ముఖ్యంగా గతంలో ఉండేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జీవితంలో ముందుకు వెళుతూ ఉండడం ఈరోజు ప్రత్యేకించి కర్కాటక రాశి వారు చేస్తారు. అలాగే మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరంగా పై అధికారులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. వ్యాపార లావాదేవీల్లో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతోంది. వ్యాపారపరంగా ఉండేటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. కొంతమేరకు ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అష్టభైరవ శ్లోకాన్ని పఠించి ఈరోజు కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత శ్రమ కనబడుతూ ఉన్నది. శరీరం ఎక్కువగా అలసిపోతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి డబ్బు ఖర్చు ఈరోజు కనబడుతూ ఉన్నది. బంధువర్గం మూలకంగా కానివ్వండి, కుటుంబ సభ్యుల వల్ల కానివ్వండి, లేదా లగ్జరీ వస్తువులకి, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి కొంత ధనాన్ని ఖర్చు పెడతారు. నూతన వాహనాలు లేదా నూతనంగా చేపట్టినటువంటి గృహ నిర్మాణాల కోసమై ధనాన్ని వెచ్చించడానికి అవకాశం అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. భోజన సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న పనిని మీరే సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య అష్టకం పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా ఎదుగుదలకి మరియు సంపాదన మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉన్నది. మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. గతంలో
అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో స్థలాలు కానీ ఇళ్ళు కానీ బంగారు వస్తువులు కానీ వాహనాలు కానీ వాటిని తిరిగి చేపడతారు. అలాగే గతంలో వాయిదా వేసుకునేటువంటి పనులని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సొంత ప్రాంతాలకి వెళ్ళగలుగుతారు. గతంలో నివాసం ఉన్నటువంటి ప్రాంతాలని ఇళ్ళని వీక్షిస్తారు, సందర్శిస్తారు, సొంత బంధువులతోటి మాట్లాడతారు, పంక్తి భోజనం చేస్తారు. ధార్మికమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని ఆచరించడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. అలాగే వ్యాపారస్తులకి కూడా కాలం కలిసి వస్తుంది. అయితే వ్యాపార పరంగా కొన్ని లావాదేవీల్లో నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది, మోసపోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. అష్టమ గురువు అలాగే వ్యయస్థానమందు శుక్రగ్రహం ఉండడం వల్ల ఏకాగ్రత లోపించడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 8. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా ఉండేటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా ఎదుగుదల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ బాధలు తగ్గించుకోవడానికి, శత్రు బాధలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి మీకు అవకాశాల రూపంలో లభిస్తాయి. అలాగే మీరు ముందుకు వెళ్ళేటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో గతంలో మొదలుపెట్టి ఆపివేసినటువంటివి, అటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, అలాగే ఏదైనా వాహనాలు, ఇళ్ళు, స్థలము, బంగారము ఇటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈరోజు తులారాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి యొక్క ఆరాధన మరీ ముఖ్యంగా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు వ్యయ ప్రయాసలకు లోనై కొంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న పనిని మీరే సొంతంగా పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా ఆశించకుండా మీరే కష్టపడి ప్రతి చిన్న పనిని పూర్తి చేస్తారు. ఇంట్లో ఉండేటువంటి వస్తువులను శుభ్రం చేయడం, ఇల్లుని శుభ్రం చేయడం, వాహనాలను శుభ్రం చేసుకోవడం లాంటి అంశాల్లో ఎక్కువ నిమగ్నం అవుతారు. ఈరోజు ఎక్కువ సమయాన్ని వృధాగా కాలక్షేపం చేయడానికి అవకాశం అధికంగా ఉంటుంది. గతంలో వదిలిపెట్టేసినటువంటి పనులు, గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులని వాటిని మరలా భుజాల మీదకి ఎత్తుకుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు చేయడానికి పరిస్థితుల్ని బేరేజీ వేసుకుంటారు. ఉద్యోగ మార్పుకి ప్రత్యేకించి అవకాశాలు మాత్రం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. పుష్యార్క యోగం ఉన్నటువంటి ఈ రోజున జిల్లేడు ఆకులతోటి లేదా జిల్లేడు పుష్పాలతోటి మాలన చేసి పరమేశ్వరుడికి సమర్పించడం ద్వారా గ్రహదోషాల నుండి బయటపడతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు కొంత వృధాగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ ఉండడం, అవసరమైనటువంటి పనులను చేయకుండా కొంత అక్కర్లేనటువంటి పనులపై దృష్టి సారించడం లాంటి అంశాలు.
అలాగే వృధా కాలక్షేపంతో సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఈరోజు ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొంత ఆకస్మిక ప్రయాణాలు, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు, అలాగే ఈరోజు తినేటువంటి ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం పాడైనటువంటి ఆహారాన్ని కానీ లేదా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తారు. సొంత బంధువుల్ని చూడగలుగుతారు. చాలా కాలం తర్వాత సన్నిహితులతోటి, మిత్రులతోటి మాటామంతి చేయగలుగుతారు. ఎప్పుడో చిన్నతనంలో సందర్శించినటువంటి ప్రాంతాలను సందర్శించడం, దేవాలయాల యొక్క దర్శనం చేసుకోవడం లాంటి అంశాలు మానసిక ప్రశాంతతని కలగజేస్తాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాల్లో పురోగతి కనబడుతూ ఉన్నది. ఆగిపోయినటువంటి లేదా గతంలో వాయిదా పడ్డటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయాణాల్లో తిరిగి పురోగతి సాధించడము, అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులను తిరిగి భుజానికి ఎత్తుకోవడము, కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం లాంటి అంశాలు ఈరోజు మకర రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తరము కానీ లేదా విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. రుణ బాధలను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అవకాశాలు లభించడానికి ఈరోజు ఆస్కారం ఉన్నది. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి శుభ కార్యక్రమాలలో పురోగతిని సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి శుభ కార్యక్రమాలు, దైవ దర్శనాలు లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాలు, ప్రయాణాలైనా సరే తిరిగి వాటిని పునరుద్ధరిస్తారు. వాటి కోసం కష్టపడతారు. అలాగే ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ సొంతంగా తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, బంధువులు, మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఇవి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఏవైనా సరే అవి వెళ్ళే కొద్దీ అనుకూలించడానికి, సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధల్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. వ్యాపారపరంగా కొంత కాలం మిశ్రమంగానే ఉన్నది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో సాధ్యమైనంత వరకు జోక్యం చేసుకోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎవరిని నమ్మి అప్పు ఇవ్వకపోవడం మరీ ముఖ్యంగా ఈరోజు చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన తీరు కొంత మానసిక అశాంతికి కారణమవుతుంది. సంతానానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు మీ జీవితంలో ప్రత్యేకించి ఈ రోజులో దినచర్యను మార్చుకునేటువంటి విధంగా ఉంటుంది. ఏదైతే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానిలో కొన్ని మార్పులు కనబడుతూ ఉన్నాయి. చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న దద్దుర్లు లేదా ఏదైనా చిన్న చిన్న గాయాలు కావడం వల్ల
కొంత ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఈరోజు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసుకి నచ్చనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఉద్యోగంలో పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఇది మిశ్రమమైనటువంటి కాలము. వ్యాపారపరంగా లాభాలని ఆర్జించడానికి ఈ గ్రహస్థితి కొంత అంత అనుకూలంగా లేదు. అలాగే విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరము. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశాలున్నాయి. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. పరిహార శాస్త్రంలో మిరియాలకు చాలా ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. మిరియాలను ఉపయోగించి కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నూతన ఉత్సాహాన్ని పొంది అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మరి మిరియాలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆదివారం నాడు పాటించే మిరియాలకు సంబంధించిన ఒక పరిహారం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటిని పోగొడుతుంది. ఆదివారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్యలో మిరియాలకు సంబంధించిన ఈ పరిహారం పాటించాలి. ఈ పరిహారం ఎలా చేయాలంటే, ఆదివారం సాయంత్రం స్నానం చేసి మీ ఇంట్లో పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకొని 9 నల్ల మిరియాలు కుడి చేత్తో తీసుకోవాలి. ఆ 9 నల్ల మిరియాలు కుడి చేత్తో తీసుకొని మీ ఇంటి బయటకు రావాలి. అలా వచ్చిన తర్వాత ఒక్కొక్క నల్ల మిరియం తీసుకొని ఒక్కొక్క దిక్కు వైపు ఓం 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 అని 3 సార్లు చదువుతూ ఆ నల్ల మిరియాన్ని విసిరేయాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఇలా 8 దిక్కుల్లో ఓం 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 అని చదువుతూ 8 నల్ల మిరియాలు విసిరేసిన తర్వాత 9వ నల్ల మిరియం ఆకాశం వైపు విసిరేయాలి. అలా విసిరేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని గృహంలోకి ప్రవేశించాలి. మిరియాలలో ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని పెంపొందింపజేసే లక్షణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆదివారం సాయంత్రం 6:30 నుంచి 9:30 మధ్యలో మిరియాలకు సంబంధించిన ఈ పరిహారం పాటిస్తారో అప్పుడు ప్రకృతిలో మనకి అనుకూల శక్తులు పెరుగుతాయి. కాస్మిక్ ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా 5 ఆదివారాలు ఒక అమావాస్య రోజు చేసినట్లయితే ఈ మిరియాల పరిహారం వల్ల అద్భుత విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆదివారమైనా అమావాస్య అయినా సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్యలో ఈ పరిహారం పాటించాలి. అలాగే 21 రోజుల పాటు మిరియాలకు సంబంధించిన ఒక పరిహారం పాటించడం ద్వారా కూడా చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటంటే, ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో 8 నల్ల మిరియాలు వేసి మూతబెట్టి తల దగ్గర ఉంచుకొని నిద్రించాలి. ఉదయం నిద్ర లేవగానే ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఆ నీటిలో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ఆ తర్వాత చక్కగా స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఈ గ్లాసులో ఉన్న నీళ్లు ఏదైనా మొక్కలో పోసి ఆ నీళ్లలో ఉన్న 8 మిరియాలు మాత్రం తీసుకొని ఒక మట్టి ప్రమిదలో ఉంచాలి. లేదా ధూపం వేసే పాత్రలో ఉంచి కర్పూరం ఉంచి వెలిగించాలి. అలా 21 రోజుల పాటు చేయాలి. ఇలా 21 రోజులు చేస్తే 22వ రోజు నుంచి
మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేస్తున్న పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేనైనా సాధించాలనేటటువంటి తత్వం పెరుగుతుంది. అప్పుడు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ 21 రోజులు కూడా మీరేం చేయాలంటే 21 నల్ల మిరియాలు ఒక పొట్లంలో కట్టి అది దిండు కింద ఉంచి నిద్రించాలి. 21 రోజులు పూర్తయిన తర్వాత ఆ 21 నల్ల మిరియాల పొట్లం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి, లేదా కర్పూరం ఉంచి వెలిగించాలి. ఇలా చేయటం ద్వారా పనుల మీద ఆసక్తి పెరిగి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాలను పోగొట్టి శత్రుబాధలను పోగొట్టే శక్తివంతమైన మిరియాల దీపాన్ని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఎప్పుడైనా సరే శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి దీపం వెలిగించాలి. ఆ దీపంలో కొన్ని నల్ల మిరియాలు వేయాలి. దీన్నే మిరియాల దీపము అంటారు. ఈ మిరియాల దీపం చేతిలో పట్టుకొని ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఆ దీపం వెలుతురు అన్ని గదుల్లో ప్రసరించేలాగా చూడాలి. అంటే ఆ దీపం పట్టుకొని అన్ని గదుల్లో నడుస్తూ ఇష్టదైవం మనస్సులో స్మరించుకోవాలి. అలా అన్ని గదుల్లో ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఈ మిరియాల దీపం వెలుగుని గదుల్లో చూపించిన తర్వాత ఎక్కడైనా ఇంట్లో ఒక మూల ఆ మిరియాల దీపాన్ని ఉంచాలి. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ దీపంలో ఉన్నటువంటి మిరియాలు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా శనివారం సూర్యాస్తమయం తర్వాత కానీ ఆదివారం రోజు సూర్యాస్తమయం తర్వాత కానీ ఆవ నూనెతో దీపం వెలిగించి మిరియాల ఆ దీపంలో వేసి ఆ దీపపు కాంతి ఇంట్లో అన్ని గదుల్లో ప్రసరించేలాగా చేసినట్లయితే గృహంలో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి మిరియాలకు సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి, అద్భుత విజయాలను అందిపుచ్చుకోండి. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు మనం ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని స్వీకరించబోతూ ఉన్నాం. చాలామందికి జాతక చక్రంలో రాహుకేతు దోషములు, రాహు యొక్క అనుకూలత, కేతు యొక్క అనుకూలత లేకపోవడం, దీన్ని ఈ రాహు కేతువుల మధ్యలో మిగతా 7 గ్రహాలు ఉన్నట్టయితే దాన్ని కాలసర్ప యోగమని, కాలసర్ప దోషమని శాస్త్రంలో చెప్పబడ్డది. ఇది దోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అన్నీ సమకూర్చుకుంటాడు, వంట మొత్తం అయిపోతుంది, భోజనం చేద్దామని ఆకలితో కూర్చుంటాడు, కానీ అదే సమయంలో ఎవరు వస్తారు, తాను వండిన భోజనం ఇంకొకరికి సమర్పిస్తారు. అంటే కష్టపడతాడు కానీ ఫలితము దగ్గర అతను పొందలేకపోవడం అనేది ఈ స్థితి. ఇది రాహు యొక్క దోషం వల్ల కలుగుతుంది. అంతేకాదు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సమాజంలో కొంతమంది మన పైన ఒక రకమైనటువంటి నెగటివ్ దృష్టితో ఉంటారు, దృష్టి దోషం అంటారు. దానివల్ల కూడా ఆ తీవ్రత వల్ల కూడా వ్యక్తి తన రంగంలో ముందుకు వెళ్ళలేడు. అలాంటి దృష్టి దోషాలు పోవాలన్నా మన పైన చేసినటువంటి ఏదైనా నెగటివ్ శక్తి పోవాలన్నా రాహు యొక్క అనుకూలత అవసరం. నేత్ర సంబంధమైన వ్యాధులు ఇవన్నీ కూడా రాహు యొక్క అనుకూలత లేకుంటే కలుగుతాయి అని చెప్పి, అలాంటి రాహు సంబంధమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఆ మంత్రాన్ని జాగ్రత్తగా మననం చేయండి. సింహవాహ నమస్తుభ్యం సర్వాన్ ఉగ్రాన్ నివారయ, ఓం రాహవే నమః. ఇది చెబుతూ ఈ మంత్రం చెప్పాలి. సింహవాహ నమస్తుభ్యం సర్వాన్ ఉగ్రాన్ నివారయ, ఓం రాహవే నమః. ఇది చక్కగా 108 మార్లు చక్కగా అనుష్ఠానం చేయండి. అష్టాదశశ్చ రాహుశ్చ అని శాస్త్రం. రాహుకు 18 సంఖ్య చెప్పబడ్డది. 18 నుంచి మొదలుపెట్టి 108.
రోజు 18 చేస్తారా, రోజు 108 చేస్తారా? మీ జాతక చక్రంలో ఎంత తీవ్రత ఉన్నదో తెలుసుకొని దానికి తగ్గటువంటి ఈ మంత్రము ద్వారా ఆ నివారణ చేసుకోండి. చక్కనైనటువంటి శుభాలను పొందండి. మీరు అనుకున్నటువంటి రంగంలో దూసుక వెళ్ళండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం స్వస్తి. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ మన తత్వవేత్తలు, దార్శనికులు, మహానుభావులు అయిన మహర్షులు అందించిన సకల ధర్మాలలోని సారం, ధర్మసారం అనే కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. చాలామంది ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. అది మాకే తెలుసు అనుకుంటారు, ఇంకెవరికి ఏదీ తెలియదు అనుకుంటారు. రహస్యంగా చేస్తూ అది ఎవరికీ తెలియదని ఆనందించేటటువంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సృష్టి మొత్తం భగవంతుడి నేత్రం నుంచి తప్పించుకుపోదు. అందుకే ఆయనకి పేరేం పెట్టారు? పుండరీకాక్షుడు. పుండరీకము అంటే పద్మం. పద్మం లాంటి విశాలమైన నేత్రం కలిగిన వాడు. పెద్ద పెద్ద నేత్రాలంటే అర్థమేమిటి? ఎక్కడ ఏది జరిగినా చూస్తూ ఉంటాడట. అటువంటి పుండరీకాక్షుడు కంట్లో పడకుండా నువ్వేం చేయగలవు? అందుకే ఒక గురువుగారు శిష్యులందరినీ పిలిచి అందరికీ తలా ఒక అరటిపండు ఇచ్చారట. ఇచ్చి దీన్ని మీరు ఎవరూ చూడకుండా తినేసి రండి అని ఒక 10 నిమిషాలు సమయం ఇచ్చారు. ఇక చూసుకోండి విద్యార్థులంతా. ఒకడేమో అటక మీదకి ఎక్కాడు, ఇంకొకడేమో కోళ్ళు దాచిపెట్టే గంప ఉంటుంది కదా దాని కింద దూరాడు, ఇంకొకడు బల్ల కింద దూరాడు, ఇంకొకడు చెట్టు చిటారు కొమ్మకెక్కాడు. ఇలా ఎవరూ చూడకూడదని ఒకడు ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని మొత్తానికి అక్కడ తిన్నాడు. ఇలా ఒక్కొక్కరు పాపం గురువుగారు చెప్పిన మాట మీద గౌరవంతో గురువు చెప్పింది చెయ్యాలి అనే భావన, అది కూడా మంచిదే కదా, అలా చేయడానికి ప్రయత్నం చేశారు. అందరూ తర్వాత వచ్చారు. ఏది మీరు తిన్నటువంటి అరటిపళ్ళు చూపించండి అంటే అందరూ తొక్కలు చూపించారట వరుసగా. ఒక విద్యార్థి మాత్రం అరటిపండు అలాగే ఉంది. ఏం నాయనా నువ్వెందుకు తినలేకపోయావు అంటే, గురువుగారు మీరే చెప్పారు కదండి, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ప్రహ్లాద చరిత్ర చెబుతూ మీరు మాకు చెప్పారు కదా, ఇందు కలడు అందు లేడని సందేహము వలదు. ఇక్కడ ఉన్నాడు భగవంతుడు, ఇక్కడ లేడు అనే సందేహం ఎందుకర్రా? ఎందెందు వెతకినా, ఇక్కడ అందు, ఇందు, ఎందు అనే శబ్దాలు చూడండి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అక్కడ, ఇక్కడ, ఎక్కడ అన్ని సర్వనామాలు ఎవరిని సూచిస్తాయంటే భగవంతుడు. అక్కడ అంటే ఎక్కడ, ఏ అక్కడని చూపించినా ఇంకొకటి అక్కడ కాకుండా పోతుంది కాబట్టి అదే పరమపదం. అతడు అన్నామనుకోండి, అతడు ఎవరు అంటే భగవంతుడు మాత్రమే అతడు. రాముడు అతడు అంటే రాముడే పరదైవము అని చెప్పటం. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. చక్రి అంతటా ఉంటాడు, సర్వ ఉపగతుడు. ఇక్కడికి వెళ్ళగలడు, ఇక్కడికి వెళ్ళలేడు అని మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన చక్రి అన్నాడు. చక్రము కలిగినవాడు చక్రి. చక్రం అంటే ఒకటి ఆయుధం అని అర్థం, సుదర్శనం అనే చక్రం. ఇంకొకటి చక్రము అంటే సమస్తమైనటువంటి భూమిని ధరించినవాడు ఆయనే. సర్వోపగతుండు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదగి చూచినా. ఎక్కడెక్కడైతే నువ్వు వెతకి చూస్తావో అందందే కలడు, అక్కడక్కడే ఉంటాడు. నువ్వు ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు. భగవత్ తత్వం ఎలా ఉంటుందంటే నిర్దుష్టంగా ఉంటుంది, నిర్ద్వంద్వంగా ఉంటుంది. ఆలోచించి ఇక్కడ ఉన్నాడా లేడా అని సందేహాస్పదంగా చూశావు అంటే ఇంక అయిపోయినట్టే. ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఉంటాడు. అందుకే ఏమంటున్నాడు, ఎందెందు వెతకి చూచిన, ఎక్కడ వెతికి చూస్తే అక్కడక్కడే ఉన్నాడు. దానవ అగ్రణి ఓ రాక్షస శ్రేష్ఠ, అసలే నువ్వు రాక్షసుడివి. రాక్షసుడిలో కూడా ఎలాంటి వాడివి? శ్రేష్ఠుడివిట.
అంటే ఇంకా మందబుద్ధి, ఎంత చెప్పినా అర్థం కానివాడు. దాంతోపాటుగా ఇదిగో రజస్సు తమస్సు అనే గుణాలు బాగా ప్రకోపిస్తూ ఉంటే ఇంకేం అర్థమవుతుంది? వింటే అన్నాడు. విన్నావా? వినాలి. ఈ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని వినాలి. శబ్దాల వెనక ఒక కంఠస్వరం ఉంటుంది, దాన్నే ధ్వని అంటారు. ఆ ధ్వనిని వినాలి. అది విన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. ఇందుగలడ అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదగి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. దానవ ప్రవృత్తి ఉన్నవాడికి ఎంత చెప్తే మాత్రం అర్థమవుతుంది? ఆ దానవ ప్రవృత్తి పోయి సురవృత్తి సురప్రవృత్తి రావాలన్నాడు. అంటే దైవమైనటువంటి దైవపరమైన ప్రవృత్తి వచ్చినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. అక్కడ చెప్పాడు, రాక్షస బాలకుడుగా ఉన్న అతనిలో దైవపరమైన చింతన ఉంది కాబట్టి ఆ బుద్ధి కలిగింది. ఆ కలిగిన బుద్ధిని చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడో గురువుగారు చెప్పారు పాపం. అది వంట పట్టించుకున్నాడు ఒక పిల్లవాడు. అలా చెప్పిన మాట గుర్తుందనుకుంటా. ఆ పిల్లవాడు ఏమన్నాడు? ఇది మీరే చెప్పారు కదండి, ఎవ్వరూ లేని చోట మీరు తినమన్నారు, కానీ నాకంతటా భగవంతుడే కనిపిస్తున్నాడు. మరి ఆయన చూడకుండా నేను తినడం ఎలా? తినలేను కదా, అందుకని తినకుండా తెచ్చేశానండి అన్నట్ట. ఇది భగవత్తత్వం. అన్నింటి లోపల ఉండేవాడు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. ఆ ఉన్నదెవరు? భగవంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు అని మనం గుర్తించినప్పుడు ఐహికమైనటువంటి బంధాలు ఏవి కూడా మనల్ని బాధించవు, బాధించలేవు.